బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పేద కిడ్నీ రోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసన మండలిలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,504 మంది కిడ్నీ రోగులు ఉచిత డయాలసిస్ సేవలు పొందుతున్నారని మంత్రి వివరించారు. గతంలో నెలకు సుమారు 40,000 డయాలసిస్ సెషన్లు మాత్రమే నిర్వహించేవారని, ఇప్పుడు ఆ సంఖ్యను 66,000కు పెంచామని చెప్పారు. ఇక డయాలసిస్ సేవలను గణనీయంగా విస్తరించామని తెలిపారు. ఒక్కో డయాలసిస్ రోగి కోసం సగటున ఏడాదికి 86,000 వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు. గత 20 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా సెకండరీ ఆసుపత్రుల్లో 14 కొత్త డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఇంకా మరో 11 కేంద్రాలను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలా మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు. ఇక కిడ్నీ రోగులకు ప్రభుత్వం పింఛన్ కూడా అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామని వివరించారు. రోగులపై ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నీటి కాలుష్యాన్ని నివారించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. డయేరియా కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓవర్ హెడ్ ట్యాంకులను తరచుగా శుభ్రం చేయడం, క్లోరినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మొబైల్ టెస్టింగ్ వాహనాల ద్వారా నీటి నమూనాలు పరీక్షిస్తున్నామని వివరించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఇక శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ రోగుల కోసం ప్రత్యేక తాగునీటి పథకం పూర్తయిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.